టీడీపీని నిర్వీర్యం చేసేందుకు మహా కుట్ర. తెలంగాణ పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు లింకు. ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే టీడీపీలో పరిణామాలు. టీడీపీ అధ్యక్షుడు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరే నిర్ణయం నెల క్రితమే జరిగిందా? తెలుగు రాష్ట్రాలలో బెడిసి కొట్టిన కుట్రదారుల వ్యూహం. తెలంగాణలో జనసేన ద్వారా టీడీపీ ఓట్లు ఆకర్షించే ప్రయత్నం. టీడీపీ జనసేనల మధ్య అగాధం సృష్టించడమే అసలు లక్ష్యమా? చూద్దాం. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజానీకంలో వెల్లువెత్తుతున్న అభిమానం మహానాడులో బహిర్గతం కావడం, సూపర్ 6 పేరుతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన 6 హామీల పట్ల ప్రజలలో సానుకూలత ఏర్పడడం, బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ పేరుతో చంద్రబాబు జరుపుతున్న పర్యటనలకు అనూహ్య స్పందన వ్యక్తం కావడం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించడం, అధికార పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలు విఫలం అవుతున్న తరుణంలో టీడీపీ తలపెట్టిన ఇదేం కర్మ రాష్ట్రానికి బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడం, ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకంలో తెలుగుదేశం పార్టీ పట్ల పెరుగుతున్న ప్రజాభిమానానికి సంకేతాలే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దేశ రాజకీయాలే మారిపోతాయి. తెలుగునాట కొన్ని పార్టీలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉత్పన్నమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. ప్రజాక్షేత్రంలో పర్యటన జరుపుతున్న చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమా లేదా సక్రమమా అన్న విషయంపై సర్వోన్నత న్యాయస్థానం సమీక్ష జరుపుతున్నది. ఈ మధ్యలోనే నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర అర్ధాంతరంగా అనివార్య పరిస్థితుల్లో నిలిపివేయాల్సి వచ్చింది. న్యాయ నిపుణులతో చర్చించేందుకు లోకేష్ ఎక్కువ కాలం ఢిల్లీలోనే పరిమితం కావలసి వచ్చింది. టీడీపీ శ్రేణుల దృష్టి అంతా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వైపు నుంచి చంద్రబాబు అరెస్టు వైపు మళ్లింది. వివిధ అంశాలలో ప్రభుత్వంపై ఉన్న ఆరోపణలు అన్నీ గాలిలో కలిసిపోయాయి. పార్టీ శ్రేణుల దృష్టి అంతా చంద్రబాబు పైనే. కేసు వెంట మరో కేసు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సీన్ కట్ చేస్తే తెలంగాణలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా. నేడో రేపో అక్కడి అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం. తెలంగాణ ఎన్నికలలో పోటీకి టీడీపీ దూరం. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం, జనసేన ఎన్డీఏలోనే కొనసాగుతున్నట్లు జనసేన స్పష్టం చేయడం, ఇవన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేని అంశాలుగా కానవస్తున్నప్పటికీ లోతుగా విశ్లేషిస్తే అంతర్లీనంగా ఉన్న సంబంధం అవగతం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ నిశితంగా గమనిస్తే తెలుగుదేశం పార్టీపై భారీ స్థాయిలో మహాకుట్ర పురుడు పోసుకుందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడమే ఆ కుట్ర ఉద్దేశంగా కానవస్తోంది. తెలుగుదేశం పార్టీ ఓటర్లు అందరూ సహజంగానే కాంగ్రెస్ వ్యతిరేకులు అయినందున ఆ పార్టీని బలహీనపరిస్తే ఆ ఓటు బ్యాంకు అంతా తమకు అనుకూలంగా మారుతుందని జాతీయ స్థాయిలో కొన్ని అదృశ్య శక్తులు తలపోశాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే, పంజాబులో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ వంటి పెద్ద పార్టీలు ఆ తరహా కుట్రలకే బలి అయిపోయాయి. మహారాష్ట్రలో అయితే ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేసే సమయంలో జరిగిన తంతు, శరద్ పవార్ కుటుంబానికి చెందిన అజిత్ పవార్ తో చీలిక తీసుకువచ్చిన వ్యవహారం వంటి సంఘటనలు సామాన్యులకు సైతం అర్థమయ్యాయి. అయితే తెలుగునాట ఆ శక్తుల ఆశలు అడియాసలయ్యాయి. వారి కుట్రలు బెడిసి కొట్టి వారి మెడకే చుట్టుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. చంద్రబాబుతో పాటు తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు పొందిన నారా లోకేష్లు ఇరువురూ కలిసి మహాకుట్రకు చెక్ పెట్టారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం ద్వారా తమపై కుట్ర పన్నిన శక్తులకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకపోయినప్పటికీ తెలంగాణ టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో కుట్ర కోణం కాస్త బహిర్గతమైంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 2 అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటే కుట్ర ఏ స్థాయిలో జరుగుతున్నదో అవగతం అవుతుంది. టీడీపీ అధ్యక్షుని రాజీనామా. తెలంగాణలో టీడీపీ కోసం ఎంతో శ్రమించాను, కానీ టీడీపీలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు ఒత్తిడి చేసి పోటీ పెట్టకుండా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నాను అని టీడీపీకి రాజీనామా చేసే సమయంలో కాసాని జ్ఞానేశ్వర్ చేసిన ప్రకటన. దీనిలో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. అయితే ఒక నెల రోజుల ముందు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా వెల్లడైంది.
ఆ జాబితాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారికి మొండి చేయి చూపించారని ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వారిని బుజ్జగించే సమయంలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు ఆ వర్గానికి చెందిన ప్రతినిధులను సముదాయిస్తూ ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు, త్వరలోనే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన పార్టీలోకి వస్తున్నాడు అని వ్యాఖ్యానించినట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. కేసీఆర్ నిజంగా వ్యాఖ్యానించారా లేదా సామాజిక మాధ్యమాలలో జరిగిన అవాస్తవ ప్రచారమా అన్న సందేహం అప్పట్లో చాలా మందిలో కలిగింది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. ఎందుకంటే గజ్వేల్ నుంచి కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ కు ప్రత్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ సామాజిక వర్గం ఓట్లలో చీలిక తెచ్చేందుకు కాసాని జ్ఞానేశ్వర్ ను వినియోగించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. అందుకు ప్రతిఫలంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానాన్ని కాసానికి కేటాయిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కాసాని టీడీపీని వీడడం, బీఆర్ఎస్ లో చేరడం, వీడే సమయంలో చంద్రబాబు నిర్ణయాన్ని ఒక సామాజిక వర్గం ప్రభావితం చేసిందని విలేకరుల సమావేశంలో ఆరోపణ చేయడం, ఇవన్నీ ఒక పథకం ప్రకారం రూపొందించుకున్న స్క్రిప్ట్ కు అనుగుణంగా మాత్రమే జరుగుతున్నట్టు అవగతం అవుతోంది. మరో ప్రధాన అంశం జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఉంది. తెలంగాణలో అందుకు భిన్నంగా జనసేన బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. రాజకీయ పొత్తులలో అసహజం ఏమీ లేదు. పొత్తులు కుదుర్చుకోవడం అన్నది ఆయా పార్టీలకు ఉన్న స్వేచ్ఛ. దానిని కాదనే హక్కు ఎవరికీ లేదు. అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు చోటు చేసుకున్నాయి. అరెస్టు వెనుకవారు ఉండవచ్చనే అనుమానాలే అందుకు ప్రధాన కారణం. ఈ స్థితిలో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉన్నదన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తమ పట్ల ఆగ్రహంగా ఉన్న తెలుగుదేశం ఓటర్లు కాంగ్రెస్ వైపు మరలిపోకుండా జనసేన పార్టీ ద్వారా బీజేపీ ప్రయత్నిస్తుందన్న భావన ఏర్పడుతుంది. తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కారణంగా ఆశించిన ప్రయోజనం నెరవేరని పక్షంలో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన పడే అవకాశం ఉంది. దానిని సాకుగా చూపించి టీడీపీ, జనసేన పార్టీల మధ్య అగాధం సృష్టించేందుకు జాతీయ స్థాయి అదృశ్య శక్తితో పాటు ఇరు రాష్ట్రాలలోని అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలలో వస్తున్న నిశ్శబ్ద విప్లవం, మహా కుట్రను ఛేదించి అందుకు కారకులైన వారికి బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్పే దిశగా టీడీపీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.